వాళ్ళకి వాళ్ళు వినుపుడు పుడుచుకోవడం అని చెప్పి దానికి వెళ్ళి అంటే జరుగుతున్నదే కదా. ఇప్పుడు అన్ని రకాల వ్యాధులకి జెండా తీసుకుపోతారు ఏదో వచ్చేది ఒకటే మంది అన్నట్టుగా దానికి అంతం తర్వాత ఆల్రెడీ అన్నటువంటి కామెంట్స్ కూడా బయటకు వస్తున్నాయి. కూటమిలో ఉన్నటువంటి జనసేనకి టీడీపీకి మధ్య పుల్లలు పెట్టాలని చెప్పి వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు ఆల్రెడీ. కానీ చంద్రబాబు నాయుడు గారి ఫోను పవన్ కళ్యాణ్ గారు లిఫ్ట్ చేయకపోవడానికి, ఈయనకు ఆరోగ్యం బాగాలేదు, ఆయన కదలేని పరిస్థితిలో ఉన్నారు, తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నారని చెప్పి పక్కన ఉన్నటువంటి మరొక మంత్రి నాదెండ్ల మనోహర్ గారు రిప్లై ఇవ్వడానికి దీనికి వైసీపీకి ఏమైనా సంబంధం ఉంటుందా? పోనీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జరుగుతుంది అంటే ఒకరినొకరు నమ్మట్లేదు. కూటమిలో అభ్యర్థులు ఒకరినొకరు నమ్మట్లేదు, ముగ్గురు కూడా. ఓకే, ఎందుకంటే పోనీ వీళ్ళిద్దరి గురించి అనుకుంటే భారతీయ జనతా పార్టీకి అంత కదా లాగిపెట్టి కొట్టినట్టుగా సోమవీర్రాజు గారిని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి చాలా సీట్లు తీసుకుని వాళ్ళకి రంగుమగుడుగా ఉండేటువంటి సోమవీర్రాజుని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అతను డైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తాడు. సో వీళ్ళ ప్రభుత్వ ఆచరణలో ఉండగా మరి అక్కడ ఆపలేపాడు. వీళ్ళు ఒకరికొకరు నమ్మట్లేదు. ఫస్ట్ దీన్ని బయట పెట్టుకోవట్లేదు. ఇది బయట పెడితే బుడక బేలిపోతుంది. ఆల్రెడీ బుడక్కి సిల్లు పడిపోయింది, గాలి తగ్గిపోతుంది. అది గమనించట్లేదు. అది గమనించక ప్రజలు గమనిస్తున్నారన్న టైంకి వాళ్ళ మీద తోసేయడం. మేం కాదనేసి నీకు దెబ్బ కొట్టింది నేను కాదు, అవతలోడు ఏదో చేసాడు, అవతలోడు ఏదో చేసాడు అన్నట్టుగా. ఓకే, ఇప్పుడు మనం చాలా ప్రాంక్ వీడియోలో నాటిలో చూస్తుంటాం. వెనకాల వెళ్తుంటే ఒకడు కొడతాడు, ఇలా పక్క తప్పుకుంటాడు, తప్పుకున్నతోటి వెనకాల చూస్తుంటే ఇంకోళ్ళు ఎవరో కనిపిస్తారు, ఆడొచ్చి ఇళ్ళ మీద అటాక్ చేస్తారు. ఇలాంటి ఆటలు అన్నమాట. అంటే చేసింది ఒకడు, చెప్పేటప్పటికి అవతలోడి మీద తోసాడు. వాళ్ళు భరిస్తాను వీళ్ళ పరిస్థితి అంతా. ఇది వాళ్ళకి ప్లస్ పాయింట్. ప్రజలకు తెలిసి మీరు చెప్పక్కలేదు అక్కడ ఏం జరుగుతుందన్నది మీరు నిర్వచించక్కలేదు, మీరు చెప్పక్కలేదు. మీ తాలూకు మీరే చెప్తారు. ఒక మీటింగ్ లో ఒక రకంగా అంటారు, ఇంకో మీటింగ్ లో ఒక రకంగా అంటారు. చంద్రబాబు నాయుడు గారు అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న గొప్ప వీక్నెస్ ఏంటంటే ఆయన మంచి సుదీర్ఘ అనుభవం గల నాయకుడు. కాకపోతే చాలా గొప్పలు చెప్పుకుంటాడు. అతను విపరీతమైన గొప్పలు చెప్పుకుంటాడు. అతని వల్లే మొత్తం దేశం అంతా కూడా ఇలా మారినట్టుగా, మొత్తం సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా అతనే తెచ్చినట్టుగా, ఇంకోళ్ళు ఎవరో తేలినట్టుగా, మోడీ గారు కూడా ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నా తన సంప్రదించకుండా ఇంకో అడుగు ముందుకు వేయడన్నట్టుగా, నోట్ల రద్దు విషయంలో కూడా నన్నే అడిగాడండి. ఇలాగా బిల్ గేట్స్ వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చినప్పుడు మీ అభివృద్ధి చూసి మాకు మతిపోయిందని వాళ్ళు అన్నారని ఈయన పొగిడేరని చెప్పి ఈయనకి చెప్పుకుంటూ ఉంటాడు. ఆయనకు అది ఒక వీక్నెస్ ఉంది. అయితే ఇక్కడ చూస్తే డిఫరెంట్గా ఉంటుంది. లోకల్లో ఇక్కడ దానికి భిన్నంగా ఉంటుంది అనమాట. అక్కడ పార్టీ నాయకుల మీద పట్టుండదు, పార్టీ నాయకుల మీద. ఎందుకంటే ఆయన ఆడుతున్న అబద్ధాలకి మా సీట్లు పోతాయేమో అని అర్థం. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారిని గమనించారు. ఆయన ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి అభ్యర్థులు మార్చడం వల్ల వాళ్ళు బలయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు పోయారనడం కాదు, వైఎస్ఆర్సీపీ పోవడం కాదు, ఈయన తాలూకు అనాలోచిత చర్యల వల్ల వాళ్ళు బలైపోయారు నియోజకవర్గాలు మాత్రం. ఇది వీళ్ళందరూ చూస్తున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇస్తే బాగుండు, ఒకటి కాబట్టి ఒకటైనా అప్పులు అన్ని చేశాడు, అది ఓపెన్ అవుతుంది. అసెంబ్లీలోనే 6 లక్షలు 7 లక్షలు చెప్పాడు, బయట ఏమో 10 లక్షలు 14 లక్షలు అంటాడు. ఇందులో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి ఈయన దానికి తేడా ఉందా? ఈయన అబద్ధాలు ఆడుతున్నాడు, ఆయన అబద్ధాలు ఆడుతున్నాడు. ఆయన ఒక రకంగా ఆడుతున్నాడు. ఆయన క్యాంపెయిన్ చేసి లీకులు చేసి పేపర్ల ద్వారా అతనికి ఏం అక్కర్లేదని చెప్తున్నాడు. మంత్రి పదవులు ఏమీ అక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పారని. బయటకు వచ్చి ఆయన ఏమైనా మాడితే అవడో మాట్లాడద్దు అంటాడు. అంటే కింద జరుగుతున్నవన్నీ జరుగుతున్నాయి, పైకి మాత్రం గుమ్మనంగా ఉన్నారు. ఈ గుమ్మనత్వాన్ని బ్రేక్ ఎప్పుడైతే అయ్యిందో మూడో పార్టీ వైపు చూస్తారు. ఇక్కడ జరుగుతుంది అది. దీన్ని ప్రజలు నిరంతరం వాచ్ చేస్తారు. దానివల్ల ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ గారికి అఫ్ కోర్స్ కొత్త కాబట్టి తెలియపోవచ్చు, వాపును చూసి బల్బు అనుకుంటాడు. ఈయన చాలా వాపులు చూశాడు, చాలా బల్బులు చూశాడు, చాలాసార్లు నేను మారిపోయానని కూడా అన్నాడు. అయినప్పటికీ ఆయన కూడా ఇదే పందాలో వెళ్తారంటే రేపు రాబోయే కాలంలో ప్రజలు ఏ రకంగా తీర్పిస్తారు, ఏ రకంగా నిర్ణయిస్తారని చెప్పి
మనందరికంటే కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఓకే. ఆయన బాగా చేసిన రోజు కూడా కొన్ని పనులు చేస్తున్నప్పుడు కూడా ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు విధ్వంసకర పాలన ఎవరు చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఉన్నారు, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని. ఇప్పుడు ఆ స్టేట్ స్పాన్సర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కనపడిన వాళ్ళు జైలు వేసేస్తారు, మాట్లాడిన వాళ్ళు జైలు వేస్తారు. ఇప్పుడు మీరు చేసేదేంటి? చట్టాన్ని ఏ రకంగా ఉపయోగించుకుంటారు? రాజ్యాంగాన్ని ఏ రకంగా అపాస్యం చేస్తున్నారు? మీరు పెట్టే సెక్షన్లు ఏంటి? లోపల రాసేదేంటి? అక్కడ ఎవడో తిట్టిన దానికి కేసు ఉండదు. ఒకవేళ కేసు ఉన్నది న్యూసెన్స్ కేసు కింద పెడతారు. ఒకవేళ మహా ఉన్న బెయిల్ బిల్ వచ్చే కేసు వాళ్ళు ఎక్కడో దోపిడీ చేసినట్టుకోనో ఇంకోటి చేసినట్టుకోనో 7 సంవత్సరాల శిక్ష పైబడి గల నేరాలను చూపెట్టి వాళ్ళు జైలులో ఉంచుతున్నారు. ప్రజలకి తెలియదా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారిది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అన్న మీరు ఏది ప్రమోట్ చేస్తున్నారు? మీరు చేసేదాన్ని ఏమనాలి? మీరు కాపీ కొడుతున్నారు అంతే. మీరు కాపీ కొట్టడం వచ్చు అంటే ఎవడో చేసిందని మీదిగా చెప్పుకోండి. ఇప్పుడు అది మంచి చేసిందని మీదిగా చెప్పుకున్నా పర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చెడును కూడా అక్కడ మీరని ఇక్కడ మీరు అదే చేస్తున్నారు. అంటే ఇలా చేస్తారు అధికారంలోకి వస్తానా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మంచి పనులు చేసినా ప్రభుత్వం నుంచి దిప్పింది కేవలం మీరు చెప్పేటువంటి స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అనేటువంటి విషయం నమ్మి దింపారు. మీరు అంతకు మించి చేస్తున్నారు, అంతకు మించి. ఇప్పుడు రేపు పొద్దున మీరు లేనప్పుడు వాళ్ళు కానీ వస్తే వాళ్ళు మౌన మునీశ్వరులాగా తపస్సు చేసుకుంటూ కూర్చుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇంతకు మించి చేస్తాడు. ఆయన ఆల్రెడీ ఓపెన్గా చెప్పాడు, బట్టలు ఇప్పిస్తాను ఒక్కొక్కటి చేత అనేసి. సో ఇప్పుడు ఈ రకంగా మీరు కొట్టుకుంటే రాష్ట్ర ప్రజలు ఏమవుతారు? ప్రజల అభివృద్ధి ఏమవుతుంది? ఇంతవరకు మన రాష్ట్రానికి ఒక రాజధాని లేదే. రాజధాని మీద ఏమన్నా అక్కడ ఏమన్నా చేయించారా ఇంతవరకు?